పాకిస్తాన్ మీద ఒకవైపున కన్వెన్షనల్ వార్, యుద్ధ ట్యాంకులతో అట్లాగే గ్రౌండ్ ఫోర్స్తో వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక పోస్టులు స్వాధీనం చేసుకున్నటువంటి తాలిబన్లు మరింత విజృంభిస్తున్నారు. ఒకవైపున రావెల్పిండి, ఇస్లామాబాద్ లాంటి చోట్ల విస్తృతమైనటువంటి పేలులు సృష్టించారు. అక్కడ దాకా ఎట్టొచ్చేసారో అర్థం కావట్లేదు. లేదా అక్కడ ఆల్రెడీ సెటిల్ అయినటువంటి ఆఫ్ఘనీ పౌరులు ఏమన్నా వీళ్ళ తరపున చేస్తున్నారు, లైక్ మన దేశంలో తీవ్రవాద చర్యలు పాకిస్తాన్ చేయించినట్టు అక్కడ చేస్తున్నారో తెలీదు. పాకిస్తాన్ మిలిటరీ బేసులు, పెషావర్లో ఉన్నటువంటి మిలిటరీ బేసుల మీద పాకిస్తాన్ మిలిటరీ యంత్రా మీద తాజాగా డ్రోన్ దాడులు జరుగుతూ ఉండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఈ విజువల్స్ ఇప్పుడు అక్కడ పరుగులు పెడుతున్నటువంటి జనము, అక్కడ జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ పాకిస్తాన్ పౌరులే పోస్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ దాడులు, డ్రోన్ దాడులతో అక్కడ చివరికి రావల్పిండిలో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద విరుచుకుపడుతున్నది ఆఫ్ఘనిస్తాన్ బలగాల డ్రోన్లతో చేస్తున్నది, లేకపోతే లోపల ఉన్నట్టు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు అన్నది అర్థం కాకుండా